హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సోరకాయ పొట్టుతో టేస్టీగా పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా సోరకాయ పైన ఉన్న పీల్ మొత్తాన్ని తీసేసుకొని నీట్గా కడిగి చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళని వేసుకోవాలి. వీటిని దోరగా వేయించుకుంటే సరిపోతుంది. మనకి వేరుశనగ గుళ్ళు వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ నువ్వులను కూడా వేసుకొని వీటిని కూడా దోరగా వేయించి పక్కన తీసుకుందాం. ఇప్పుడు దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మన కారంకి సరిపడా పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న సోరకాయ పొట్టును కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఈ పొట్టు మొత్తం ఉడికేలాగా ఫ్రై చేసుకోవాలి. మనం వాటర్ పోయాల్సిన అవసరం లేదు. ఇందులోకి వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 5 మినిట్స్ తర్వాత పొట్టు మొత్తం ఉడికిపోతుంది. ఇప్పుడు దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు అలాగే నువ్వులను కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాం. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టి తీసుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి సోరకాయ పొట్టుని అలాగే కొంచెం చింతపండు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని దీనిని కూడా మరీ మెత్తగా మిక్సీ పట్టుకోకూడదు. ఇలా కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పొడిని వేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ని వేసుకొని ఇది మొత్తం కలిసేలాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మనకి పచ్చడి మరీ మెత్తగా అయిపోకూడదు. తాలింపు కోసం ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిపోయినాక ఇందులోకి కరివేపాకు, 1 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది కూడా దీంట్లోకి వేసుకొని ఒకసారి పూర్తిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా సోరకాయ పొట్టుతో చట్నీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.